రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ తూముకుంట మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకటగోపాల్ సోమవారం తూముకుంట మున్సిపల్లో స్వచ్ఛదనం పచ్చదనం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా అందరూ సహకరించి ఆదర్శ మున్సిపల్గా తీర్చిదిద్దుకోవాలని వెంకటగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే విద్య, వైద్యం, అదేవిధంగా ఐసిడిఎస్ సమగ్ర శిశు సంరక్షణ, వెటర్నరీ మరియు పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా హెచ్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి వారితోటి మనం అందరం కూడా ఒక లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా గౌరవనీయులు శ్రీమతి మీనా గారు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి గారి ప్రత్యేక అధికారి గారి సమక్షంలో ఒక కార్యాచరణ రూపొందించుకుని ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. ఇటు ర్యాలీకి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, అదేవిధంగా తుమ్ముకుంట మున్సిపాలిటీ పదవ పౌరులు శ్రీ కరంగుల రాజేశ్వరరావు గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు పెరాథియాన్ వంటి రసాయనాలను, బ్లీచింగ్ పౌడర్లు, కెమాక్సిన్ పౌడర్లు, మలాథియాలు, అదేవిధంగా నిరవధికంగా ఫ్యాగింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకా ఈ విషయంలో ఏదైనా చిన్న ఏదైనా ఏమరపాట్లు కానీ లేకపోతే ఏదైనా కానికి రాకపోతే కూడా ప్రజలు మాకు వచ్చి నేరుగా తెలియజేసినట్లయితే అక్కడ కూడా ఇంకా మనము మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేసి వాటిని కూడా మనం చేయడానికి జరుగుతుంది. ఇప్పటికీ కొన్ని తక్కువ మోతాదులో మన దగ్గర కొన్ని కేసులు నమోదైనప్పటికీ అన్ని కంట్రోల్లో ఉండి అన్ని కూడా స్థిరంగా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా కూడా చూసుకున్న మున్సిపాలిటీలో మెడికల్ సిబ్బంది చాలా ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా 2,30,000 టార్గెట్లు మనకు 24-25 సంవత్సరానికి టార్గెట్ ఇస్తే ఇప్పటికి కూడా మనము దాదాపు 40% మొక్కలను అంటే ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వడంతో పాటు ఈ రెవెన్యూ ప్లాంటేషన్ కూడా నాటడం జరుగుతుంది. మిగతా మొక్కలు కూడా నిరంతరంగా వాటి లోపల మనం నాటడం జరుగుతుంది. ఈ రకంగా వన మహోత్సవం అయితేనేమి, తర్వాత ఈ ఫ్రైడే కార్యక్రమం ప్రతి శుక్రవారం సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మందితో పాల్గొని ప్రారంభించుకొని ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని తుమ్ముకుంట మున్సిపాలిటీ పురవీధులకుండా ప్రజలకు ఒక అవగాహన కలిగించాలని, స్వచ్ఛదనం పచ్చదనం అంటే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త కాదు, చెత్తను రిడ్యూస్ చేద్దాం, రీసైక్లింగ్ చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో చెత్తను సోర్స్ వద్దనే, ఇంటి వద్దనే వేరు చేసి చెత్త కాదు, చెత్త అంటే చెత్తతోని ఏ రకంగా మనము సంపాదించుకోవచ్చు, సంపాదన అందించవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని అందరికీ అవగాహన అయ్యే విధంగా ఎస్హెచ్జి మెంబర్స్ మరియు విద్యార్థులతోటి అందరికీ అవగాహన వచ్చే విధంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందుగా పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా తుమ్ముకుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలను కూడా గౌరవ శాసనసభ్యులతో పాటు చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యులు కూడా నాటడం జరిగింది. కాబట్టి ఈ రకంగా సాచురేషన్ మోడ్లో పచ్చదనాన్ని, అదేవిధంగా సోర్స్ వద్దనే ఈ యొక్క చెత్తను వేరు చేసి తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్గా, పొడి చెత్తను వేరే వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి తుమ్ముకుంట మున్సిపాలిటీ ఒక చెత్త మీద ఒక కొత్త యుద్ధాన్ని ప్రకటించే శ్రామికులుగా, సైనికులుగా నిరంతరం శ్రమ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యాచరణ ఈరోజు అదేవిధంగా ఈ స్వచ్ఛదనంలో ఉన్న నీటిని తొలగించి డ్రైగా ఉంచాలని, అదేవిధంగా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలనే కార్యక్రమం ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చేసి చెత్త మీద అంటే నీటిలో, ఫ్రిడ్జ్లో కానీ, కొబ్బరి బోండాల్లో కానీ, టైర్లలో కానీ, ఏదైనా ఇంట్లో ఉండేటువంటి సామాన్లలో నిల్వ ఉండే నీళ్ళు, పాత సామాగ్రి, మృగాలను కానీ మధ్య వీక్షించడం, ఈ నిల్వ ఉండే నీటిని తీయడం ద్వారా లార్వాలను అరికట్టే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా నిల్వ ఉన్న నీటిలో మా పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా ఆయిల్ మాస్క్ వేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం అంతా కూడా పురపాలక సంఘం పురజనుల సేవల గురించి, వారి యొక్క భావముల గురించి ఎలాంటి ఈ అడ్డువ్యాధులు ప్రబలకుండా, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ముఖ్యంగా ఇంటికి ఇల్లాలు ఏ రకంగా దీపమో ఈ
చెత్తను కూడా ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తే కూడా మనం చెత్త మీద ఒక మంచి నిర్వహణ అనేది చేయడం, ధర వ్యర్థాల నిర్వహణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని, మార్పు అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. ఏ ఒక్క రోజుల్లో మారి మనము పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఒక రోజులోనే మార్పు అనేది ఉండదు. కాబట్టి మార్పు అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రత్యేక అధికారులను, వార్డ్ ఆఫీసర్లను, బిల్ కలెక్టర్లను ఏర్పాటు చేస్తూ అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వాట్సాప్ సిబ్బంది, ఎస్హెచ్జి మెంబర్స్, తర్వాత కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అదేవిధంగా వార్డు కమిటీ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారు ఈ స్వచ్ఛదనం మీద చర్చించి తర్వాత కాలనీలో చేపట్టవలసినటువంటి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి చర్చించుకొని ఈ మిగతా రోజుల్లో కార్యాచరణ ఏ రోజు ఏం తీసుకోవాలనేటువంటి ప్రభుత్వం వారు జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పనులు చేసే విధంగా వారికి కావలసిన అన్ని వనరులను కూడా సమకూర్చడం జరిగింది. అందరూ కూడా ఒక యుద్ధంలో పనిచేసేటువంటి ఒక సైనికులుగా ఉండి ఈ యొక్క స్వచ్ఛ సైనికులు అందరూ కూడా సహకరించి మున్సిపాలిటీకి సహకరించి అందరూ కూడా అభివృద్ధికి తుమ్ముకుంట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా, దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, అందుకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా సహకరించాలని, ఇక్కడ చెడు ఉంటే కూడా మంచి వైపుగా అడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించాలని కోరుతూ లాస్ట్గా చివరి పాటలుగా ప్రత్యేకాధికారి భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.